Hello friends, welcome back to our channel Technical Prasanth. ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మన ఛానల్ రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఓకే, ఈ వీడియోలో మనం షామీ రీసెంట్గా లాంచ్ చేసిన Redmi Note 11 అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ మొబైల్ నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చిన విషయాలు ఏంటి, ఈ వీడియో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ షామీ మంచి ఫీచర్స్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఆ మంచి ఫీచర్స్ ఏంటి, అండ్ కెమెరా రివ్యూస్ అండ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది, అండ్ ఫొటోస్ ఏ విధంగా వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ది షో. మొబైల్ మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రెడ్మీ నోట్ 11 అని బ్రాండింగ్తో ఉంది. అండ్ మీద చూసుకుంటే షామీ ఒక బ్రాండ్ లోగో ఉంది. ఈ కింద చూసుకుంటే ఇక్కడ ప్రాసెసర్ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఇది 98 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే వస్తుందని ఇది వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నారు. మన సైట్ చూసుకుంటే ఇక్కడ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని కూడా రాశారు. అండ్ ఇది ISO 9001 అండ్ 14001 సర్టిఫైడ్ సర్వీస్ సెంటర్ కవరేజ్ ప్యాన్ ఇండియా అనేది వీళ్ళు రాశారు. మనం ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక బ్రాండ్ నేమ్ అయితే ఉంది ఇక్కడ Redmi Note 11 అని అండ్ రెడ్మీ బై షామీ. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఇక్కడ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ Redmi Note 11 అదేవిధంగా మనకి ఏం ప్రాసెసర్ ఇది అండ్ డిస్ప్లే అండ్ కెమెరా అండ్ బ్యాటరీ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఇది మీకు కావాలనుకుంటే కంప్లీట్గా చదువుకోండి. ఇప్పుడు మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ మన బాక్స్లో చూసుకుంటే ఒక కేసుని ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా క్విక్ స్టార్ట్ గైడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనకి ఇది ట్రాన్స్పరెంట్ పౌచ్. నెక్స్ట్ డైరెక్ట్ మన మొబైల్నే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇదైతే మనకి మొబైల్. ఓకే, మొబైల్ తర్వాత చూద్దాం. లోపల కంటెంట్ ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. మనకైతే ఛార్జర్ టైప్ సి కేబుల్ అయితే ఉంది. మనకి ఇది 33 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఇది ఇన్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫాస్ట్గా బూట్ చేద్దాం మొబైల్ని. ఓకే, మన మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇప్పుడు మన సెట్టింగ్స్ అయితే చూద్దాం. మనం చూసుకుంటే MIUI 30తో వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 11తో వస్తుంది. మనం చూసుకోవచ్చు ఇది 4GB 64GB వేరియంట్. మనకి అవుట్ ఆఫ్ 23.6 GB అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి ఇప్పుడే ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాడ్ చేస్తాం. మనం దీని స్పీడ్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే ఓకే ఫింగర్ ప్రింట్ అయితే యాక్యురేట్గా వర్క్ అవుతుంది. మనకి కేసు ఇచ్చారు కదా, ఈ కేసు అప్లై చేసి చూద్దాం ఏ విధంగా లుక్ ఉందన్నది. ఓకే, కేసు అయితే బాగానే ఉంది, బట్ హెవీ క్వాలిటీ ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ అని బ్రాండింగ్తో ఉంది. మనకి చూసే కెమెరా సెటప్ ఇచ్చారు. అండ్ ఇది క్వాడ్ క్యామ్ సెటప్. ఇది మన సైడ్ చూసుకుంటే సిమ్ మౌంట్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. అండ్ ఒక స్పీకర్ ఇచ్చారు. అండ్ నాయిస్ క్యాన్సిల్ ఇచ్చారు. మన మీద చూసుకుంటే 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చారు. అండ్ ప్రైమరీ నాయిస్ క్యాన్సిల్ ఇచ్చారు. ఇదైతే మనం జస్ట్ ఇప్పుడు కెమెరా ఓవర్ వ్యూ చూద్దాం. రెడ్మీ స్టార్టింగ్ మోడల్ నుంచి ఉన్న కెమెరా వ్యూ ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా మోర్లో టైం ల్యాప్స్ ఉంది, నైట్ వ్యూ ఉంది, పెనోరమా ఉంది, అండ్ డాక్యుమెంట్. అండ్ మనకి సెపరేట్గా 50 MP సెన్సర్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ షార్ట్ వీడియో తీసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ ఉంది. అండ్
ఏఐ వాటర్ మార్క్ ఇది నార్మల్ ఇది. అండ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ కొన్ని ఫేస్ అయితే ఇచ్చారు ఎడిట్ ఆప్షన్లో. అండ్ నార్మల్ పోర్ట్రేట్ మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్, ప్రో మోడ్. మరి ఏదైనా ఫోటోగ్రఫీ ప్రో మోడ్ తీసుకుంటే ఐఎస్ఓ, మీరు ఐఎస్ఓ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ప్రో మోడ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకి డిజైన్ అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ బాడీ కాకుండా పాలి కార్బన్ యూజ్ చేస్తారు. బట్ ఇది మనకి ఫినిష్ అయితే గ్లాస్ ఫినిష్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకి డిస్ప్లే. ఇందులో మనకి 1000 నిట్స్ అయితే యూజ్ చేశారు పీక్ బ్రైట్నెస్ అని. మనకి ఇది సన్లైట్లో కూడా మనకి మంచి బ్రైట్గా అయితే స్క్రీన్ కనిపిస్తుంది ఈ మొబైల్లో. అండ్ మనకి ఇది రీడ్ మోడ్ 3.0 అయితే వస్తుంది. అండ్ దీని రెజల్యూషన్ చూసుకుంటే 1080 ఇంటూ 2400 పిక్చర్ అయితే యూజ్ చేశారు. దీని డెన్సిటీ చూసుకుంటే 409 ppi అయితే వస్తుంది ఇది. అండ్ ఇది మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొడక్ట్ చేయబడి వస్తుంది. ఇదైతే డిస్ప్లే గురించి. అండ్ దీని ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి ఇది Android 11 అండ్ MIUI 13 అయితే మొబైల్ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక 4G ప్రాసెసర్. అండ్ మనకి ఇది ఆక్టా కోర్తో అయితే వస్తుంది ఇది. అండ్ ఇందులో మనకి 4 ARM Cortex A73 అండ్ 4 ARM Cortex A53 కోర్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇది UFS 2.2తో వస్తుంది. అండ్ ఇందులో మనకి ఎన్హాన్స్డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. మనకి ఇది గేమింగ్ ఆడినప్పుడు ఇది బాడీని కూల్ చేస్తుంది. బట్ మనకి అప్రాక్స్గా 40 నుంచి 43 వరకు అయితే దీన్ని మనం సెల్సియస్ డిగ్రీస్ అయితే చూడొచ్చు. అండ్ మనకి ఇది ర్యామ్ బూస్టర్ ఫీచర్ ఉంది. ఇది మనకి అప్ టు 8GB వరకు అయితే మన ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది Adreno 610 GB అయితే వస్తుంది. ఇది మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇది మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మన కెమెరా చూసుకుంటే మనకి ఇందులో మెయిన్ 50 MP సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇది అపాచర్ 1.8తో వస్తుంది. అండ్ మనకి ఇది PDAF సెన్సార్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ క్యామ్ చూసుకుంటే మనకి ఇది 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేస్తారు. మనకి ఇది అపాచర్ 2.2తో వస్తుంది. అండ్ మనకి ఇది 118 degrees వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ థర్డ్ సెన్సర్ చూసుకుంటే మనకి ఇది 2 MP మ్యాక్రో సెన్సర్ అండ్ 2 MP డెప్త్ సెన్సర్ యూజ్ చేస్తారు. వీటి నుండి అపాచర్ కూడా అపాచర్ 2.4తో అయితే మనకి వస్తుంది. అండ్ మనకి ఒక LED ఫ్లాష్ ఉంది. అండ్ HDR పెనోరమా. అండ్ మన వీడియోకి అయితే 1080p 30 FPS రికార్డ్ మాత్రమే మనం రికార్డ్ చేయగలం. ఇది ఒక బ్యాడ్ పాయింట్. అండ్ మన ప్రైమరీ మనకి ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే 13 MP సెన్సర్తో వస్తుంది. అండ్ ఇది 1080p 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది అపాచర్ 2.4తో అయితే వస్తుంది. మన సౌండ్ చూసుకుంటే మనకి ఇది స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. అండ్ మనకి 3.5 జాక్ కూడా అయితే ఇందులో ఉంది. ఇది సౌండ్. అండ్ మనకి మామూలుగా సెన్సర్ చూసుకుంటే మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అండ్ యాక్సిలోమీటర్ సెన్సర్ ఉంటుంది. గైరో సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, కంపాస్ సెన్సర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది కామన్ సెన్సర్స్ ఇవి. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే లిథియం 5000 mAh బ్యాటరీ అయితే మొబైల్ వస్తుంది. అండ్ ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 33 watts అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో మంచి విషయం ఏంటంటే మనకి బాక్స్లో 33 watt ఛార్జర్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇది పవర్ డెలివరీ 3.0 అండ్ క్విక్ ఛార్జ్ 3+తో అయితే సపోర్ట్ చేస్తుంది అయితే షామీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇదైతే ఓవరాల్గా స్పెసిఫికేషన్ రెడ్మీ నోట్ 11 గురించి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వీడియో క్లిప్స్ అండ్ శాంపుల్ ఫోటోస్ చూద్దాం. దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు నేను రెడ్మీ నోట్ 11 ఫ్రంట్ క్యామ్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్తో వస్తుంది. అండ్ మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. మన మ్యాక్సిమం 1080p 30 FPS అయితే మన వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నడుస్తున్నప్పుడు మీకు ఏ విధంగా వీడియో స్టెబిలైజ్ అవుతుంది అనేది. ఇందులో మనకు ఒక ఫీచర్ అయితే వీళ్ళు ఇచ్చారు, మూవ్ ఫ్రేమ్ ఫీచర్. మనం దాన్ని యూజ్ చేసుకుని కూడా మనం 1080p 30 FPS మన వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇంకా అది ఒకసారి స్విచ్ చేసి మీకు ఆ వీడియో ఏ విధంగా క్వాలిటీ ఉందని మీకు చూపిస్తాను.
ఇదైతే మనకి మూవీ ఫ్రేమ్ ఫీచర్. ఇది మనం ఈ ఫ్రేమ్ యూజ్ చేసి మనం మూవీ క్లిప్స్ అయితే మనం చేయొచ్చు. మనం దీన్ని యూజ్ చేసుకుని కూడా మనం 1080p 30 fps వీడియోని రికార్డ్ చేయొచ్చు. మీరు క్వాలిటీని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు, ఏ విధంగా వీడియో స్టెబిలైజ్ అవుతుంది అనేది. ఇప్పటికీ నేను రెడ్మీ నోట్ 11 బ్యాక్ కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ అయితే వస్తుంది. ఇందులో మ్యాక్సిమం మనం 1080p 30 fps వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ మీకు స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు, ఏ విధంగా వీడియో స్టెబిలైజ్ అవుతుంది అనేది. అయితే మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ అయితే వస్తుంది. మీ వాయిస్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఇందులో మనకి అల్ట్రా వైడ్ కూడా ఉంది. మన అల్ట్రా వైడ్ యూజ్ చేసి కూడా మనం మ్యాక్సిమం 30 fps వరకు మనం వీడియో రికార్డ్ చేయొచ్చు, 1080p 30 fps వరకు. ఓకే, ఇప్పుడు నేను అల్ట్రా వైడ్ స్విచ్ చేసి మీకు ఆ వీడియో క్వాలిటీ కూడా చూపిస్తాను. ఇప్పటికి నేను రెడ్మీ నోట్ 11 అల్ట్రా వైడ్ యాంగిల్ క్యామ్తో మీకు వీడియో రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మనకి 1080p 30 fps రికార్డ్ చేయొచ్చు. మీ క్వాలిటీ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు బ్యాక్గ్రౌండ్ స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. మీరు ఏ విధంగా వీడియో స్టెబిలైజ్ అవుతుంది, ఏ విధంగా క్వాలిటీ ఉందనేది. మనకి ఇందులో కూడా మనకి మూవీ ఫ్రేమ్ ఫీచర్ ఇచ్చాడు. మనకి ఈ ఫ్రేమ్ని యూజ్ చేసుకుని మనం ఏమైనా మూవీ క్లిప్స్ కానీ షార్ట్స్ కానీ మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా. ఇప్పుడైతే నేను మూవీ ఫ్రేమ్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు దీనిలో క్వాలిటీ చూడొచ్చు. మనకి ఇందులో కూడా మనం 1080p 30 fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు వాయిస్ కూడా ఇంటర్నల్ అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ ఫీచర్ని యూజ్ చేసుకుని మీరు షార్ట్ క్లిప్స్ కానీ అండ్ మూవీ క్లిప్స్ కానీ అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ మన మ్యాక్సిమం అయితే చూసుకుంటే ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి 13,500 అయితే అప్రాక్స్ పెట్టారు. బట్ మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకుంటే ఒక ఆప్షన్ ఉంటే బాగుంటుంది. బట్ మనకి 1080p 60 fps కూడా మనకి వీళ్ళకి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ 1080p 30 fps వరకు ఇచ్చారు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ షామీ నుంచి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే రెడ్మీ నోట్ 11 గురించి అండ్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్షియల్ ఇంప్రెషన్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మనకి 2 ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను అండ్ డిఫరెంట్ వీడియోస్ మీకు చాలా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇదైతే హీరోస్ వీడియో. ఇంకా సైనింగ్ ఆఫ్ ప్రశాంత్.